బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ చైర్పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా చేశారు. మున్సిపల్ కమిషనర్కి రాజీనామా లేఖ అందజేశారు సుధారాణి. 15 మంది కౌన్సిలర్లతో మున్సిపాలిటీకి పాదయాత్రగా సుధారాణి వచ్చారు. తుని చరిత్రలో మొదటిసారి బీసీ మహిళపై కేసు నమోదైందన్నారు. మహిళా ఎమ్మెల్యే ఉన్న తునిలో మహిళలకే రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. చైర్పర్సన్గా రాజీనామా చేసిన కౌన్సిలర్గా ప్రజా సమస్యలపై పోరాడతా అన్నారు. ఇది చైర్పర్సన్ రెసిగ్నేషన్ కమిషనర్ గారు తీసుకున్నాను. కౌన్సిలర్ గా అయితే నేను కొనసాగుతాను. ప్రజల గురించి నేను కౌన్సిల్ హాల్లో పోరాడతాను. వచ్చి ఎన్నికల్లో పాల్గొంటారు మేడం గారు? ఖచ్చితంగా. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ చైర్పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా చేశారు. మున్సిపల్ కమిషనర్కి రాజీనామా లేఖ అందజేశారు సుధారాణి. 15 మంది కౌన్సిలర్లతో మున్సిపాలిటీకి పాదయాత్రగా సుధారాణి వెళ్లారు. తుని చరిత్రలో మొదటిసారి బీసీ మహిళపై కేసు నమోదైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యే ఉన్న తునిలో మహిళలకే రక్షణ లేకుండా పోయిందని విమర్శలు ఎక్కుపెట్టారు. చైర్పర్సన్గా రాజీనామా చేసిన కౌన్సిలర్గా ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూనే ఉంటానన్నారు సుధారాణి. ఇది చైర్పర్సన్ రెసిగ్నేషన్.